గురించి ఉండాల్సినటువంటి అభిప్రాయం లేకపోతే ఉండాల్సినటువంటి తీరు కాకుండా వేరే తీరులో చూస్తానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా దేవుడు అంటే ఇష్టమై ఉండొచ్చు. దేవుడు అంటే కొద్దో గొప్ప భక్తి, భయము, ప్రేమ ఇలాంటిది ఉండటం అనేది సహజం. అయితే రెండు విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి దేవుడి గురించి. విపరీతమైన ఆలోచనలు అంటే సరైనటువంటి ఆలోచన కాదు. కానీ చాలామంది క్రైస్తవుల్లో కూడా దేవుడు అంటే ఇలా ఉంటాడు అని అనుకుంటారు, కానీ దేవుడు అలా ఉండడు. ఏంటి ఆ రెండు పద్ధతులు అంటే, ఒకటి, దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన నేను ఎన్ని తప్పులు చేసినా కూడా ఏమనడు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, నేను ఎన్ని తప్పులు చేసినా కూడా ఏమనడు. నా ఇష్టం, నేను ఒక్కసారి యేసు ప్రభుని అంగీకరిస్తే నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉండొచ్చు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను గడపవచ్చు. ఒక్కసారి జీవగ్రంథంలో నా పేరు పడితే ఇక అది కొట్టుకుపోదు. కాబట్టి నేను ఏం చేసినా పరలోకంలోకి వెళ్ళిపోతా. ఇది కొంతమంది యొక్క అభిప్రాయం. మరికొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, దేవుడు పరిశుద్ధులు కాబట్టి నేను చిన్న తప్పు చేసినా ఆయన ఊరుకోడు, నన్ను శపిస్తాడు, నా మీద కోపాన్ని చూపిస్తాడు, నాకు బాధ కలిగిస్తాడు, నాకు జబ్బు వచ్చేట్లు చేస్తాడు, నాకు నష్టం వచ్చేట్లు చేస్తాడు. ఇది రెండో అభిప్రాయం. ఈ రెండు కూడా రైట్ కాదు. మొదటి దాంట్లో భక్తి, పవిత్రత లేదు. రెండో దాంట్లో ప్రేమ లేదు. దేవుడు ప్రేమ, పవిత్రత రెండు కలిగినటువంటి వాడు, రెండు సమపాళల్లో చూపించేటువంటి వాడు. ఆయన ప్రేమలో పవిత్రత ఉంటుంది, ఆయన పవిత్రతలో ప్రేమ కనబడుతుంది. ఎట్లాగండి అని అంటారేమో. బైబిల్లో ఉన్నటువంటి మాట చెప్పాలంటే, తప్పు చేసినటువంటి వ్యక్తి సరిదిద్దుకుంటూ యేసయ్యా నన్ను క్షమించండి అని ప్రార్థన. తమ్ముడు ఈ మానిటర్స్ కొంచెం తగ్గిస్తా, ఎక్కువ వచ్చేస్తుంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని కనుక దేవుణ్ణి వేడుకుంటే ఆయన పరిగెట్టుకుంటూ వస్తాడు. తమ్ముడు చాలా ఎక్కువైపోయిందమ్మా. ఓకే, అయితే దేవుడు ఆ విధంగా క్షమించమని అడిగినప్పుడు పరిగెట్టుకుంటూ వస్తాడు మన దగ్గరికి. తప్పిపోయిన కుమారుడు కథలో తప్పిపోయిన కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, ఎంతో ఆసక్తిగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, కొడుకుని స్వీకరించాడు. కాబట్టి ఆయన ప్రేమ మనల్ని క్షమించటానికి త్వరపడేది, ఆయన ప్రేమ మనల్ని అంగీకరించడానికి ఆతృత పడేది. అది ఆయన ప్రేమ. ఆయన పవిత్రత ఎలాంటిదంటే, ఒకవేళ మనం తప్పు చేస్తే దేవుడు వెంటనే మనల్ని శిక్షించడు, మనల్ని హెచ్చరిస్తాడు, మన మనస్సాక్షిలో నొప్పి కలిగేటట్లు చేస్తాడు. దానికి స్పందించకపోతే పెద్దల్ని పంపిస్తాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు. ఎన్ని మార్లు చెప్పినా వినకపోతే అప్పుడు దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. అప్పుడు దేవుడు తన శిక్షను మన మీద, తన కోపాన్ని మన మీద ప్రదర్శిస్తాడు. కాబట్టి ఆయన ప్రేమలో మనం పవిత్రం చూస్తాం, ఆయన పవిత్రతలో ప్రేమను చూడగలుగుతాం. ఈ రెండు సమపాళ్లలో ఎలా ఉండగలుగుతాయి, దేవుడు ప్రేమ పవిత్రత రెండు ఎట్లా చూపించగలుగుతాడు అనే దాన్ని బైబిల్లోంచి ఒక కీర్తన ద్వారా మీతో నేను ఈరోజు అర్థమయ్యేటట్లు చేస్తాను, ఒక కీర్తన ద్వారా. అయితే ఆ కీర్తనకు నేపథ్యం అంటే ఆ కీర్తన ఎలాంటి పరిస్థితుల్లో పాడారు, ఆ కీర్తన ఎందుకు పాడారు, ఎవరు పాడారు, దాని గురించి మీకు ఒక వివరణ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ కీర్తన మీకు చెప్తాను. ఆ కీర్తన ముందే చెప్తాను, ఎందుకనంటే ఆ కీర్తన మీరు చాలాసార్లు పాడిన పాటే అది. అయితే అది ఎవరు పాడారు, మొదట ఏ పరిస్థితుల్లో పాడారో తెలిస్తే ఇంకా ఎప్పుడైనా ఆ కీర్తన పాడేటప్పుడు, ఆ పాట పాడేటప్పుడు ఆ అనుభూతితో పాడతారనేది నా నమ్మకం. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ఎప్పుడైనా పాడారా పాట? చాలామంది లూథరన్ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్ ఇలాంటి చర్చిలకు వెళ్ళే వాళ్ళు అయితే ఖచ్చితంగా పాట పాడతారు, ఎందుకంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అదొక పాట. ఆ కీర్తన బైబిల్లోంచి తీసుకొచ్చారు. ఆ కీర్తనని హెబ్రోన్ గాడ్ సర్వెంట్ గారు రాశారు. దాన్ని ఒంగోలు గాడ్ సర్వెంట్ గారు ఆయన రాసినటువంటి పాట. కాకపోతే ఆయన సొంతగా ఏమీ
రాయలేదు, కానీ వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా తీసుకొని అక్కడక్కడ ప్రాస కలిపారు అంతే. 147వ కీర్తన, అది 147వ కీర్తన. ఆ కీర్తన మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. 147. ఓకే, 147వ కీర్తన తీస్తే ఈ కీర్తనకు నేపథ్యం చెప్తాను. ఈ కీర్తన క్రీస్తు పూర్వం 444లో పాడారు. క్రీస్తు పూర్వం 444. ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? 2018. 2018కి 444 సంవత్సరాలు కలపాలి అంటే 2462 సంవత్సరాల క్రితం పాడినటువంటి పాట. అప్పుడు పాడిందనమాట ఈ పాట. ఆ పాట ఎందుకు పాడాల్సి వచ్చింది అనంటే, ఈ పాట పాడటానికి 125 సంవత్సరాల ముందు, అంటే ఈ పాట పాడటానికి 125 సంవత్సరాల ముందు జరిగినటువంటి విషయం చెప్పాలి. అప్పుడు యెషయా అనేటువంటి ఒక భక్తుడు ఉండేవాడు. యెషయా అనే భక్తుడు. ఆ భక్తుడు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు చెడ్డగా జీవిస్తున్నారు, చాలా చెడ్డగా జీవిస్తూ ఉంటే దేవుడు యెషయా ద్వారా వాళ్ళకి హెచ్చరిక ఇచ్చాడు. మీరు పాపపు జీవితంలో ఉన్నారు, ఈ విధంగా ఉండటం మంచిది కాదు, మీ జీవితాన్ని సరిచేసుకోవాలి అని చెప్పాడు. ఒకవేళ సరిచేసుకోకపోతే కనుక ఉత్తరాన్ని నుంచి నేను శత్రువును పంపిస్తాను అని చెప్పాడు. వాళ్ళు వినల. దగ్గర 50 సంవత్సరాలు యెషయా అలాగ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆయన తర్వాత హబక్కూక్ వచ్చాడు, ఆయన తర్వాత నహూం వచ్చాడు. వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత కూడా ప్రజలు మారలేదు. తర్వాత 40 సంవత్సరాలు ఇర్మియా అనే ప్రవక్త హెచ్చరిస్తూ మాట్లాడాడు. దేవుడు మీకు చాలా హెచ్చరికలు ఇచ్చారు, మీరు వింటలేదు, దేవుడు కోపం వస్తుంది, ఉత్తరాన్ని నుంచి శత్రువు వస్తాడు, మీ నెత్తి మీద కొడతాడు, మిమ్మల్ని బానిసలుగా చేస్తాడు, ఈ యొక్క అందమైనటువంటి దేవాలయాన్ని బీడు భూమిగా చేస్తాడు, పెంట దెబ్బగా చేస్తాడు, ఇలా చెప్పారు. అయినా వినిపించుకోలేదు 40 ఏళ్ళు. ఆ తర్వాత అంటే దగ్గర 125 సంవత్సరాలు దేవుడు వాళ్ళని వార్న్ చేశాడు, హెచ్చరించాడు. ఆ తర్వాత శత్రువుల చేతికి అప్పగిచ్చేశాడు. శత్రువులు ఎత్తుకెళ్ళిపోయారు, బబులోను సంస్కృతి వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు, సామ్రాజ్యం వాళ్ళు 1000 మంది 10,000 మంది యవ్వనస్తులు ఎత్తుకెళ్ళిపోయారు. యెరూషలేం దేవాలయాన్ని నేల మట్టుకు కూలగొట్టేశారు. అది ఎందుకు పనికి రాకుండా చేశారు. బంగారు ఆభరణాలన్నీ తీసుకెళ్ళిపోయారు, గోడకున్నటువంటి బంగారాన్ని కూడా గిక్కొని వెళ్ళిపోయారు. అది వాళ్ళు చేసింది. అయితే దేవుడు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇర్మియా ద్వారా ఒక చిన్న వాగ్దానం ఇచ్చాడు. ఏమని తెలుసా? ఒకవేళ 70 సంవత్సరాల తర్వాత ఎవరైనా నాకు ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ పాపాలు క్షమించి వెనక్కి తెస్తానని. దానియేలు అనేటువంటి ఆయన 70 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేశాడు, దేవుడు వెనక్కి తెచ్చాడు. దగ్గర 47,000 మంది యూదులు వెనక్కి వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత 7 నెలల్లో బలులు అర్పించడం మొదలుపెట్టారు. మందిరం కట్టడం ఒక 20 సంవత్సరాలు మూలబడిపోయింది. అప్పుడు హగ్గై అనే ప్రవక్త వచ్చి, బుద్ధుందా లేదా, దేవుడు మిమ్మల్ని మందిరం కట్టమని పంపిస్తే మీరు ఇంట్లో కూర్చొని ఉంటారా అని కట్టమని అడిగాడు. కట్టేశారు. మందిరం కట్టిన తర్వాత ఒక 80 సంవత్సరాలు చుట్టూ గోడ లేదు, గుమ్మాలు లేవు. గోడ లేదంటే భద్రత లేదు, గుమ్మాలు లేవంటే పరువు లేదు. పరువు భద్రత లేనటువంటి ఆ ప్రాంతంలో 120 రోజులు ఉపవాసం ఉండి ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఆయన పేరు నెహెమ్యా. ప్రభా, గోడలు లేవు, గుమ్మ కాలిపోయినాయి, ఎలా ప్రభా అని. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నెహెమ్యాతో, నువ్వే వెళ్ళి కట్టు అని అన్నాడు. నెహెమ్యా వెళ్ళి గోడ కట్టుకోవడానికి పూనికన్నాడు, కట్టేశాడు. 52 రోజుల్లో కట్టేశాడు. గోడ అంటే ఏదో సన్నటి గోడ అనుకోవద్దు, 6 గుర్రాలు ఒకేసారి పరిగెట్టగలిగే వెడల్పైన రోడ్డు లాంటి గోడ 52 రోజుల్లో కట్టేశాడు. అయిపోయిన తర్వాత ఈ గోడకి చుట్టూ 8 గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాల్లో ఒక గుమ్మం పేరు నీటి గుమ్మం. నీటి గుమ్మం బయట పెద్ద వరండా ఉంటుంది, అదే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, మైదానం. ఆ మైదానం దగ్గర ఇలాంటి పెద్ద స్టేజ్ వేశాడు. వేసి దాని మీదకి పాస్టర్ గారిని ఒక ఆయన ఎక్కించాడు. పాస్టర్ గారు అంటే మీకు అర్థం అవుద్దని చెప్పాను. అప్పట్లో పాస్టర్ గారిని యాజకుడు అనేవాడు, ఆయన పేరు యజ్రా. ఆయన ఎక్కించి ప్రజలందరినీ ఇలా కూర్చోమనలా, నుంచోనే ఉన్నారు. పైన టెంట్ గింటే ఉండేది కాదు, ఒక స్టేజ్ మాత్రం వేశారు.
ఎత్తుగా కనబడాలని. ప్రజలంతా నుంచున్నారు. ఎజ్రా నుంచొని వాక్యం చెప్తున్నాడు. ఎజ్రా చెప్తుంటే ఎవ్వరికి అర్థం కావట్లా, ఎందుకంటే హిబ్రూ భాషలో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలు 100 సంవత్సరాల పైన వేరు వేరు దేశాల్లో ఉన్నారేమో, వాళ్ళకి భాష అర్థం కావట్లా. అందుకనే 12 మంది తర్జుమాదారులు పెట్టారు. 12 ఎందుకు సార్ అంటే 12 భాషలు మాట్లాడే వాళ్ళు అయిపోయారు. ఈ పక్కన ఒక 6, ఈ పక్కన ఒక 6. ఎజ్రా ఒక వచనం చెప్తే 12 భాషల్లోకి తర్జుమా అయ్యేది. ప్రజలంతా నుంచొని విన్నారు. పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా 6 గంటల సేపు కదలకుండా నుంచొని వాక్యం విన్నారు. సాయంత్రం 3 అయ్యేటప్పటికి ఎక్కెక్కి ఏడవడం మొదలుపెట్టారు. నెహెమ్యా ఎందుకు ఏడుస్తున్నారంటే, మా గుండెంత బరువుగా ఉంది, మేమెంత నీచులు, మేమెంత దుర్మార్గులం, దేవుని యొక్క మార్గాన్ని కాదని ఇలా చేస్తున్నాం అని ఏడుస్తుంటే, ఇది ఏడ్చే దినం కాదు, దేవుడు మనల్ని వెనక్కి తీసుకొచ్చిన దినం, దేవుడు మనల్ని దర్శించినటువంటి దినం, కాబట్టి మనం ఆనందించాలి, మనం దేవునికి స్తుతులు చెల్లించాలి అని ఇప్పుడు పింక్ స్కార్ఫ్లు కట్టుకున్నారు అందరూ. వాళ్ళని క్వైర్ మెంబర్స్ అంటారు కదా, అలాగే నెహెమ్యా దగ్గర క్వైర్ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని 2 భాగాలు చేసి గోడక్కమన్నాడు. ఒక భాగాన్ని ఇటు, ఒక భాగాన్ని ఇటు గోడ మీద నడుచుకుంటూ వాళ్ళని పాటలు పాడమని చెప్పారు. వాళ్ళు పాడినటువంటి పాటే 147వ కీర్తన. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. ఆ గోడ మీద చుట్టూ తిరుగుతూ వాళ్ళు పాట పాడారు. ఆ పాట ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి చరిత్ర అంతా పాస్టర్లు చాలామంది ఉన్నారు కదా, ఎక్కడిది అనుకుంటారేమో. ఎజ్రా గ్రంథం మొదటి 5 అధ్యాయాలు చదివితే వెనక్కి రావటం గురించి ఉంటుంది, వెనక్కి రావటం గురించి. నెహెమ్యా గ్రంథం మొదటి 6 అధ్యాయాలు చదివితే గోడ కట్టడం గురించి ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఎజ్రా వాక్య పరిచర్య చేయటం, ప్రజలు ఏడవటం గురించి ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం నుంచి 42వ వచనం దాకా చూస్తే క్వైర్ మెంబర్ని 2 భాగాలు చేసి పాట పాడమని ఆయన అడిగినట్లు మనం చూస్తాం. ఇది చరిత్ర. దగ్గర దగ్గర 250 సంవత్సరాల చరిత్ర. మీకు ఒక 5-10 నిమిషాల్లో చెప్పాను మీకు చరిత్ర అంతా. ఆ నేపథ్యంలో ఈ పాట పాడారు. ఇప్పుడు ఆ పాటను మనం ధ్యానం చేద్దాం. బైబిల్ తీసారా? 147వ కీర్తన. ఆ కీర్తన మనం తెరిచిపెచ్చుకొని చూద్దాం. ఈ కీర్తనకి 20 వచనాలు ఉన్నాయి. 20 వచనాలు. 20 వచనాల్లో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధించడం మంచిది, దేవుడు మంచోడు అని చెప్తున్నారు. ఎందుకు మంచోడు అంటే 3 కారణాలు చెప్తున్నారు దేవుని యొక్క మంచితనానికి. మొదటి కారణం ఏంటంటే, ఎవరైనా బంధకాల్లో ఉంటే, ఎవరైనా ఊబిలో ఇరుక్కుపోతే, ఎవరైనా బాధల్లో ఉంటే దేవుడు బయటికి తెస్తాడు, అందుకు ఆయన మంచోడు. ఇది మొదటి కారణం. రెండోది, ఎవరైనా బలహీనంగా ఉంటే దేవుడు బలపరుస్తాడు, ఇది రెండవ కారణం. మూడోది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే భద్రంగా వాక్యంతో బయలుపరుస్తాడు. 3 విషయాలు. మనం ఒకవేళ బలహీనతలో ఉంటే ఆయన బలపరుస్తాడు, బంధకాల్లో ఉంటే బయటికి తెస్తాడు, మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే బోధిస్తాడు. కాబట్టి బయటికి తెచ్చేవాడు, బలపరిచేవాడు, బోధించేవాడు, 3 విషయాలు. అందుకని ఆయన మంచోడు. మనలో ఇక్కడ చాలామంది బంధకాల్లో ఉన్నారు. కొంతమందికి కొన్ని అలవాట్లు, అందుకే బంధకాల్లో ఉన్నారు. కొంతమందికి చెడు సంబంధాలు, అందుకే బంధకాల్లో ఉన్నారు. కొంతమందికి కొన్ని బూతులాడటం, అబద్ధాలు ఆడటం, చెడ్డ పనులు చేయటం, అది మీ యొక్క ఉచ్చు, దాంట్లోంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వినగలిగితే ఈరోజు బయటికి ఏ విధంగా రాగలుగుతారో చూస్తారు, దేవుడు ఏ విధంగా తీసుకొస్తాడు. మీలో కొంతమంది మీటింగ్కి వచ్చినప్పుడు బాగుంటారు, 4 రోజులు అయిన తర్వాత పడిపోతూ ఉంటారు, అది బలహీనత. ఆ బలహీనతను ఏ విధంగా ఎదుర్కోవాలి, బలమైనటువంటి విశ్వాస జీవితం ఎలా జీవించాలి, అది రెండో భాగం.
మూడో భాగం, కొంతమంది యవ్వనస్తులు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, నేను పరిచర్యకి వెళ్ళాలా, ఉద్యోగం చేయాలా, వృత్తిలో కొనసాగాలా, లేకపోతే దేవునికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉండాలా, ఇవి మీకుండేటువంటి ప్రశ్నలు. దేవుడు దానికి కూడా జవాబిస్తాడు. 20 వచనాల్లో మానవుడికి కావలసినటువంటి ప్రతి అంశము కూడా ఈ చిన్న కీర్తనలో ఉన్నది. అందుకనే మహాపండితులు ఈ కీర్తనని పరిపూర్ణ కీర్తన అని అన్నారు. అందరికీ సరిపడేటువంటి మాటలు దీంట్లో ఉన్నాయి కాబట్టి 20 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు కుదిరితే అన్ని వచనాలు ఈ రాత్రి ధ్యానం చేద్దాం, సరేనా? మీరు ఎక్కువ మంది ఊగుతున్నారనుకోండి, నిద్రపోతున్నట్లు, నాకు అర్థం అవుద్ది నేను చెప్పే మాటలు మీకు ఎక్కట్లేదని, అప్పుడు ముగిచ్చేస్తా. అది నేను చేసే పని. నేను మంచోడిని, మిమ్మల్ని విసికిచ్చను, మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. కాకపోతే మీలో ఎక్కువ మంది నిద్రావస్థలోకి వెళ్తున్నట్లు అనిపిస్తే నేను ఆపేస్తాను. అది నేను చేసేటువంటి పని. 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదం. స్తోత్రము చేయుట ఒప్పిదం. ఒప్పిదము అనే మాటకి అర్థం ఏంటంటే ఒప్పుకోవటం. ఒప్పుకోవటం అనేది ఎవరు చేస్తారంటే అనుభవం ఉన్న వాళ్ళు చేస్తారు. అనుభవం ఉన్న వాళ్ళు అంటే మీరు నేను ఒకే హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటే ఇడ్లీ ఉడకలేదనుకోండి, మీరు కూడా ఒప్పుకుంటారు, నేను కూడా తిన్నా, ఇడ్లీ ఉడకలేదు. మీరు నేను ఒకే దుకాణంకి వెళ్ళాం, అక్కడ ఒక వస్తువు కొన్నాం, మీరే మాట చెప్పారో దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను, ఎందుకంటే అక్కడికే వెళ్ళొచ్చాను కాబట్టి. ఒప్పుకోవాలి అని అంటే అదే అనుభవం ఉండాలి, లేకపోతే ఒప్పుకోలేం. అది విషయం. వీళ్ళు ఏమంటున్నారంటే మా అందరికీ అనుభవం ఉంది, అందుకే మేము ఒప్పుకున్నాం, దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పండి, దేవునికి స్తోత్రము గానము చేయాలి అని అంటే మనకేముండాలా? అనుభవం ఉండాలా. ఏముండాలా? అనుభవం అంటే దేవుని ప్రేమను అనుభవించి ఉండాలి, దేవుని యొక్క మంచితనం అనుభవించి ఉండాలి. అప్పుడు మనం స్తోత్రము గానము చేస్తే ఆయనకి అంగీకారం. మీరు నాకు చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ ఇప్పి తినాల, తినకముందే చాక్లెట్ చాలా తీయగా ఉంది అని అంటే మీకేమనిపిస్తుంది? కోపం వస్తుంది. ఇటు చాక్లెట్ తినలేదు, తీయగుందని చెప్పిస్తున్నాడని. మీరు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు, రేపు పొద్దున వ్యాలంటైన్స్ డే కదా, అర్థమైందా? ప్రేమికుల దినం. ఒక బహుమానం ఇచ్చారు, అర్థమైందా? దానికి రంగు కాగితాలు బాగా చుట్టేసి ఇచ్చారు. ఎవరైనా అలాంటి బహుమానం ఇస్తే మనం అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? లోన్ ఏముంది అని అడుగుతాం. మనం ఏమంటాం? మీరే తీసి చూడండి అని అంటాం. ఎందుకంటే సర్ప్రైజ్, ఆశ్చర్యపరచాలని మనకి ఇష్టం. అందుకని వాళ్ళు ఇప్పుతూ ఉంటే వాళ్ళకంటే ముందు మన కళ్ళు తెరుచుకుంటాయి. ఏం పెట్టామో మనకే తెలుసు, కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా స్పందిస్తారో. అయితే నాలాంటోడు నిన్ను ఏడిపించాలని కాగితం తీయకుండానే చాలా బాగుంది అని అంటే ఎలా ఉంటుంది మీకు? కదా, కాగితం తీయకుండా బాగుంది అంటే మీకు ఎంత కోపం వస్తుందో, ఎంత బాధ కలుగుద్దో. యేసుని అనుభవించకుండా, దేవుని ప్రేమను అనుభవించకుండా, దేవా నీకు స్తోత్రం, నువ్వు గొప్పోడివి అని అంటే ఎందుకు గొప్పండ్రా, ఎందుకు స్తోత్రం రా అని దేవుడు తిరిగి మనల్ని అడిగితే ఏం జవాబు చెప్తాం? చెప్పలేం కదా. అయితే నేనేమని ఆశపడుతున్నాను తెలుసా? సరే అయితే మేము స్తోత్రం చెప్పకూడదా, మేము పాట పాడకూడదా? మీరు పాడాలి, మీరు స్తోత్రం చెప్పాలి, అదే నా కోరిక. అయితే అది చేయాలంటే ముందే ఉండాలా? అనుభవం ఉండాలా. మీ అందరికీ అనుభవం ఉండాలనేది నా కోరిక. దేవుడు కోరిక కూడా అదే. అందరూ ఆయన్ని రుచి చూచి దేవుడు మంచోడు, దేవుడు యోగ్యమైన వాడు అని గుర్తించాలి. ఈరోజు అది జరుగుద్దేమో చూద్దాం ఈరోజు. ఎందుకనంటే మీలో కొంతమంది బంధకాల్లో ఉన్నారు. దేవుని ప్రేమను రుచిస్తే మీటింగ్ అయ్యేటప్పటికి మీరు కూడా స్తుతిస్తారు. బలహీనతలో ఉన్నారు, దేవుని యొక్క శక్తిని పొందితే చివరికి మీరు కూడా చెప్తారు, అవునా కదా? కాబట్టి ఈరోజు ఈ వాక్యం అయ్యేటప్పటికి ఇక్కడ కూర్చొని వాక్యం వినేటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించాలి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి, మనస్ఫూర్తిగా దేవుడు మంచోడు
అని మీరు ఒప్పుకోవాలి. అది నా కోరిక, అది నా ధ్యాస, అది జరుగుద్దని నమ్ముదాం. ఇప్పుడు 2వ వచనం నుంచి 6వ వచనం దాకా, 2వ వచనం నుంచి 6వ వచనం దాకా ఈ 5 వచనాల్లో బంధకాల్లో ఉన్నవాడిని బయటికి తీసుకురావటం అంటే ఏంటో ఆయన వర్ణిస్తున్నాడు. బాధల్లో ఉన్నవాడిని ఆయన బయటికి తీసుకురావటం అంటే ఏంటో చెప్తున్నాడు. ఓడిపోయిన వాళ్ళని గెలిపించడం అంటే ఏంటో చూపిస్తున్నాడు. ప్రభా నాకు చేత కావట్లేదు అని అంటే ఆయన సహాయం చేసేవాళ్ళలాగా ఈ 5 వచనాల్లో చూస్తాం. మొదటిది 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. యెహోవాయే యెరూషలేముని కట్టువాడు. ఇక్కడ ముందు క్వైర్ పిల్లలందరూ చదువుకునే పిల్లలు కదా, మీరంతా చదువుకుంటున్నారు కదా. చదువుకునే పిల్లల్ని ఒకవేళ భారతదేశంలో బాగా పేరు ప్రఖ్యాతులు గడించిన భవనం తాజ్మహల్ కదా. తాజ్మహల్ని ఎవరు కట్టారు? షాజహాన్. అందరూ కూడా ఏమాత్రం అనుమానం లేకుండా చెప్తున్నారు షాజహాన్ కట్టాడు అని. నిజమే కదా. షాజహాన్ ఎవరు? మొఘల్ రాజు. ఆయన ఎవరైనా రాజుగారు. రాజుగారు ఎక్కడైనా ఇటుకలు మోస్తాడా? మోయుడు. రాజుగారు ఎప్పుడైనా తాపి పట్టుకొని పనిచేస్తాడా? చెయ్యడు. రాజుగారు ఏమన్నా తట్ట మోస్తాడా? మొయ్యడు. రాజుగారు బిల్డింగ్ కడుతుంటే పోని దగ్గరుండి చూస్తాడా? చూడ్డు. ఆయన ఇటుకలు మోయడు, తట్టలు మోయడు, సిమెంట్ మోయడు, తాపితో పనిచేయడు. కట్టేటప్పుడు కనీసం దగ్గరొచ్చి పక్కన నుంచొని చూడ్డు. అయినప్పటికీ మీరు ముక్త కంఠంతో ఒక మాట చెప్పేశారు, షాజహాన్ కట్టేశాడని. అంటే మీరు చెప్పింది తప్పేం కాదు, మీరు చెప్పింది రైటే, షాజహానే కట్టించాడు. కానీ ఆ మాట అంటంలో మీ ఉద్దేశం ఏంటంటే తాజ్మహల్ కడటానికి డబ్బులు ఇచ్చింది షాజహాన్, దానికి ప్రణాళిక ఇచ్చింది షాజహాన్, దాన్ని కట్టాలనే ఆలోచన కలిగింది షాజహాన్, అందుకనే షాజహాన్ కట్టాడు అని అంటారు. అవునా కదా. అదేవిధంగా యెహోవాయే యెరూషలేము కట్టాడంటే దేవుడు వచ్చేమి ఇటుకలు పెట్టడు అక్కడ, దేవుడు వచ్చేమి తట్లగట్ల మోయడు, దేవుడు వచ్చేమి గోడ కట్టడు. అర్థమైందా. దేవుడే యెరూషలేముని కట్టాడు అని అంటే దానికి కావలసిన వనరులు ఆయన ఇస్తాడు, దానికి కావలసినటువంటి సామగ్రి ఆయన ఇస్తాడు, దానికి కావలసిన ప్రోత్సాహం తనకి ఆయన ఇస్తాడు. అవునా కదా. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం ఏదో ఒకటి కట్టేవాళ్ళం. మీలో కొంతమంది చదువుకునే పిల్లలు ఏం కట్టుకుంటున్నారు? మీ విద్యను కట్టుకుంటున్నారు. మీలో కొంతమంది యవ్వనస్తులు మీ వృత్తిని కట్టుకుంటున్నారు. ఇంకొంచెం పెద్దోళ్ళు ఉద్యోగంలో స్థిరపడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపారాన్ని స్థిరపరచుకోవాలని ఆశపడుతున్నారు. కొంతమంది ఇళ్ళు కట్టుకోవాలని ఆశపడుతున్నారు. కొంతమంది పొలం సరిగ్గా చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఏదో ఒకటి కట్టుకునే వాళ్ళే. అయితే నేనేమన్నానంటే యెహోవా యెరూషలేము కట్టగలిగితే ఆయన మనం కట్టుకునే దానికి సహాయం చేయలేడా? చేయగలుగుతాడు. ఎలా చేస్తాడు? చేస్తాడా? దేవుడు అదే చెప్తున్నాడు, వీళ్ళు కూడా అదే ఒప్పుకున్నాడు. ఈ యెరూషలేం పట్టణం ఉందే, మేం కట్టామనుకుంటున్నారా? మా వల్ల కాదు. 100 ఏళ్ళు అడుక్కు తిని బతికాం మేము, మా దగ్గర పైసా లేదు. ఇక్కడికి వస్తే పాడుపడిపోయిన దెబ్బ, పెంట, ఇది పెంట కుప్ప. కానీ ఇలాంటి ప్రదేశంలో ఇంత దివ్యమైనటువంటి మందిరాన్ని, పూర్వ మహిమ కంటే గొప్ప మహిమ కలిగినటువంటి మందిరాన్ని కట్టగలిగామంటే మా వల్ల కాదు జరిగింది. ఎవరు కట్టించారు? దేవుడే కట్టించాడు. వాళ్ళు చెప్పగలిగారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒక చిన్న ఆలోచన వేసుకోండి. మీ జీవితంలో ఏదైనా కట్టుకోవాలనుకుంటున్నారా? మీ జీవితంలో ఏదైనా స్థిరపరచుకోవాలనుకుంటున్నారా? చాలా ప్రయత్నాలు చేశారు, విఫలమవుతున్నారా? ఉద్యోగం ప్రయత్నంలో ఉన్నారు, ఎన్నటికీ రావట్లేదు. వ్యాపారం చేస్తున్నారు, ఏదైనా కూడా నష్టాల్లోకి వెళ్తుంది. చదువుకుంటున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఓ చిన్న ప్రార్థన చేయగలరా? ప్రభా, నేను దీన్ని కట్టుకుంటున్నా, దీన్ని సరి చేసుకుంటున్నా, దీన్ని స్థిరపరచుకుంటున్నా, కానీ నా వల్ల కావట్లేదు. మీరు రండి ప్రభా, మీరు వచ్చి కట్టండి ప్రభా అని అడిగితే దేవుడు కట్టగలడా లేడా? దేవుడు కట్టగలడు. దేవుడు కడతాడు అంటానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 1990లో పరిచర్లోకి వచ్చా, 90వ సంవత్సరం. 2014లో అంటే 24 సంవత్సరాల తర్వాత సొంతగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను. బెంగళూరులో చిన్న స్థలం తీసుకున్నాను. నాకు తెలిసినటువంటి ఒక బిల్డర్, ఒక కాంట్రాక్టర్ని పిలిచాను. వాడు మంచి విశ్వాసి.
వాడికి సువార్త చెప్పింది కూడా నేనే, కాబట్టి నన్ను అన్న అని పిలుస్తాడు. వచ్చాడు, బాబు ఇక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నాను అని అంటే చూశాడు, స్థలం కొలతలు గెలతలని తీసుకొని అన్న ఎలా కట్టుకోవాలనుకుంటున్నాం అన్నాడు. ఎలా ఉంది, మేము భార్యాభర్తలు ఇద్దరం, మాకిద్దరు పిల్లలు, కాబట్టి మా ముగ్గురికి 3 గదులు, ఎవరన్నా గెస్ట్ వస్తే వాడికి ఒక గది, 4 గదులు, వంట గది, కాస్త వరండా, ఇలా ఉండాలి ఇల్లు అన్న. అంటే ఈ స్థలంలో అవన్నీ రావన్నా అన్నాడు. చిన్న స్థలం కదా అన్నాడు. మరి ఎట్లాగన్నా అంటే దీనికి ఒక పద్ధతి ఉంది, డూప్లెక్స్ అంటారు, 2 అంతస్తులు, కింద ఒక బెడ్రూము, వంటగది, గ్రౌండ్ హాల్ పెట్టి పైన మిగిలిన 3 బెడ్రూమ్ అలా పెడదాం అన్నాడు. సరే అన్న, ప్లాన్ గీసి ఇచ్చాడు. 35 లక్షలు అవుతుంది అని అన్నాడు. నేను అన్నాను, నా దగ్గర మరి 14 లక్షలే ఉన్నాయి, నేను సేవకుడిని కదా, నాకెవడో లోన్ ఇవ్వడం, మరి ఎలాగా అన్న ఓ పని చేద్దాం, మీ దగ్గర 14 ఉన్నాయి కదా, దాంతో మొదలు పెడదాం, ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం, దేవుడు ఇస్తాడు అని వాడు అన్నాడు. ఆ మాట అన్నప్పుడు మనం ఎందుకు కాదనాలి, సరే కానీ అన్న. అయితే ముందు బోరు తవ్వాలి. బోరు మేము ఉన్నటువంటి బెంగళూరు పట్టణంలో కొండ ప్రాంతంలో నీళ్లు తక్కువ లోతుకి పడదు. ఇక్కడోళ్ళకి బోర్ అంటే పెద్ద తెలియదు, ఎందుకనంటే 10-15 అడుగులకి నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ మాకు అలా కాదు, 900 అడుగులు వెళ్తే కానీ నీళ్ళు రావు. 900 అడుగులు అంత దూరం, అంటే 900 అడుగులకి నీళ్ళు వస్తే చౌకొచ్చేసినట్లే పని, 2.5 లక్షలు అవుతుంది. అయితే కొంతమంది 1400 అడుగుల దాకా వెళ్తారు, అంటే 4 లక్షల దాకా అవుతుంది. అది పరిస్థితి అన్నాడు. సో వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ 900 అడుగులకు పడవచ్చు అని అంటే బాగా ప్రార్థన చేశాం. 3 సేవకులు వచ్చి ప్రార్థన చేశారు. అందుట్లో ఒక ఆయన, నాకు బాగా తెలిసిన ఆయన, ఇక్కడ బోరయ్యి నీళ్లు బాగా పడతాయి, దేవుడు తక్కువ లోతుకి నీళ్ళు ఇస్తానంటున్నాడు, దేవుడు నీ పక్షాన్ని ఉంటాడయ్యా, యాకోబు బాబులు తవ్వితే నీళ్లు పడ్డాయి అని కొంచెం వాక్యం చదివి చెప్పాడు. కుర్చీ వేసుకొని కూర్చొని ఆ బోర్ వేసేవాడిని రమ్మన్నా. ఆడు మొదలెట్టాడు. 100 అడుగుకి వెళ్ళిన తర్వాత పెద్ద సౌండ్ వచ్చింది, ఎందుకంటే బండరాయి తగిలింది. ఒకటి బండ, ఎంత పెద్ద బండ అంటే 150 అడుగు దాకా ఒకటే రాయి, అంటే 50 అడుగులు. వాడు 150 దగ్గరికి వెళ్తున్నప్పుడు నా ఇంక చూసి, అయ్యగారు మీరు బండ మీద ఇల్లు కడుతున్నారు, గట్టిగా ఉంటుంది ఇల్లు, కానీ నీళ్లు మాత్రం చాలా లోతు వెళ్ళాలి, 4 లక్షలు అవుతుందేమో అన్నాడు ఆయన. నేను మాత్రం అలా నిశ్చింతగా కూర్చున్నా. 155, 56 దగ్గరికి వెళ్ళినప్పుడు తడిమట్టి వచ్చింది పైకి. ఏంటా తడిమట్టి వచ్చిందా, తర్వాత మళ్ళీ తోస్తే ఒక్కసారి నీళ్లు ఉబ్బుకొచ్చాయి బయటికి 157 అడుగులకి. ఎంత ఎక్కువ వచ్చినాయి అంటే వాడు ఇంకా బోర్ వేయలేకపోయాడు, ఇంకో 2 అడుగులు వేసి ఆపేశాడు, ఇంకేయలేం సార్ అని ఆపేశాడు. అంత ఫోర్స్గా నీళ్ళు వచ్చాయి. చాలా సంతోషించాం, తాగారు, తీయగా ఉన్నాయి. ఏమన్నాడు తెలుసా, బండ మధ్యలో వచ్చినటువంటి నీటి ధార త్వరగా ఆగదు, 60 నుంచి 100 సంవత్సరాలు ఉంటుంది. బండ మధ్యలో ఉన్నటువంటి నీరు తీయగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది, అంటే నలతలు ఉండవు, బాగుంటుంది. అది వాళ్ళు చెప్పింది. చాలా సంతోషించారు. సరే మొత్తానికి బోరు గంటం బావులు అయిపోయింది పని. అయిపోయిన తర్వాత వాళ్ళు సర్దేసుకొని చాలా దిగులుగా ఉన్నారు. నీళ్ళు వస్తే వీళ్ళు ఎందుకురా దిగులుగా ఉన్నారు అని అనుకున్నా. అయిపోయిన తర్వాత బిల్లు ఎంత అన్నా అంటే చాలా కోపంగా చిరాగ్గా 21,000 ఇవ్వండి అని అన్నాడు. అన్నా 21,000 ఇవ్వండి సార్ అని అన్నాడు. ఏంటి అట్లా అన్నా అంటే, ఏం చెప్పాలి సార్, లారీ తీసుకొచ్చిన పెట్రోల్ ఖర్చులు కూడా వచ్చేట్లేవు సార్, 21,000 ఏంటి సార్, నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఎంతమంది పన్నెళ్ళు వేసుకొచ్చాను, 21,000 ఎవడెవ్వడు సార్ ఇలాగా 21,000. మేము అంచనా వేసుకుందే 2.5 లక్షలు, ఇచ్చింది 21,000, దశంభాగం కంటే 4,000 తక్కువ. అది పరిస్థితి. అంత ఇచ్చి అయిపోయింది. అయితే మీరు అనుకోవచ్చు నీళ్లు తప్పు అంచనా వేసారేమో అని. ఈ పని అయిపోతున్నప్పుడు మా ఇంటికి 2 ప్లాట్లు అవతల, 1 2 ప్లాట్లు అవతల కాయన, ఏమంటే ఈరోజు మంచి దోనం అనుకుంటా, మాకు బోరేసేయండి అని అన్నాడు. అంటే వీళ్ళు గబగబా వెళ్ళేశారు. 1,126 అడుగులు వెళ్ళారు, చొక్క నీళ్ళు రాల, 2,51,000 కట్టాడు అతను, కానీ నీళ్లు రాల. కానీ నాకు 21,000కి నీళ్లు వచ్చేసి దేవుడు సమకూర్చాడు. అయితే 9 నెలల్లో నా ఇల్లు పూర్తయిపోయింది. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేశాడు. అన్నీ చెప్పుకుంటే వెళ్ళను, ఇంకొకటి చెప్తాను. నీళ్ళ గురించి చెప్పాను కదా, అలా ఇంకొకటి చెప్తాను, అంటే మీకు బాగా తెలియడానికి. ఆ ఇల్లు కట్టే టైంలో
ఒంగోలులో మీటింగులకి వెళ్ళా. ఇలాగే మీటింగులకి వెళ్తే మధ్యాహ్నం ఒక పెద్ద ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళమన్నారు. తీసుకెళ్లారు. ఆయన డైనింగ్ టేబుల్ గ్రైనైట్, చుట్టూ గోడలు గ్రైనైట్, నేల మీద గ్రైనైట్, అన్నీ గ్రైనైట్లే. బాగుంది ఇల్లు. సార్ ఇంత గ్రైనైట్ వేశారు, బాగా వేశారు సార్ అన్న. అంటే ఏం లేదు సార్ అన్నాడు. అదేంటి సార్ అలా అంటారంటే, మాకు 9 గనులు ఉన్నాయి, మైన్స్. మా వ్యాపారమే గ్రైనైట్లు, కాబట్టి అక్కడ మిగిలిన మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ వేసాను అంతే అని అన్నాడు. అయితే నేను అన్నం తింటా ఉన్నానంటే, ఏమన్నా మీ ఇల్లు కట్టుకుంటున్నాం, వంటగదిలో నల్ల రాయి ఒకటి వేస్తారే, అది ఏమన్నా దొరుకుద్దాం మనకి చౌకగా అన్న. ఆయన అన్నాడు, వంటగదిలో ఏం కారణం సార్, మొత్తం ఇల్లు అంతా వేసేద్దాం అన్నాడు. సార్ మనకంత లేదు సార్ అన్న. అలా మాట్లాడొద్దు, మీరు అడిగారు, అంత దాకా అడిగిన తర్వాత సేవకులను వదిలిపెట్టకూడదు అని అన్నాడు. అని మీ ఇల్లు సైజ్ ఎంత అన్నాడు. మనకు అంత తెలిస్తే బాగానే ఉంటుంది సార్ అని బిల్డర్కి ఫోన్ చేస్తే మొత్తం లెక్కలు తీసుకున్నాడు. ఆయన మొత్తం 6 రకాలైన రాళ్ళు చూపించాడు. 6 రకాలు. ఇందులో ఏది నచ్చింది అన్నాడు. అంటే గులాబీ పువ్వులాగా ఉంటుంది ఒకటి ఎర్రగా, అది చూపించా. చాలా బాగుంది సార్ ఈ రాయి అన్న. ఇది అడుగు 300 రూపాయలు. భారతదేశంలో అతి ఖరీదైన రాయి ఇదే. అడుగు 300 అంటే మీకు అర్థం అవుద్దో లేదో, మనకి పాలరాయి ఉంటుందే, పాలరాయి అడుగు 100, ఇది 300. అంటే పాలరాయికి 3 ఎంతలు అన్నమాట. అంత ఖరీదు, చాలా బాగుంటుంది. మొహం కనబడుతుంది దాంట్లో, అంత బాగుంటుంది. సార్ ఇది బాగుందన్న, ఇల్లంతా దేశేద్దామని అన్నాడు. సార్ ఊరికంటే సార్ ఏదో బాగుందని అడిగాను నేను అంతే అన్న. అడిగితే కాగితం మీద గబగబా లెక్కలేసి, మీ ఇంటంతటికి రాయడానికి 7 లక్షలు అవుద్ది అన్నాడు. సరే మీకు వాడు చెప్పమంటారా, బిల్డింగ్ కట్టడం మొదలు పెట్టినప్పుడు నాకు టోటల్ బడ్జెట్ 14 లక్షలు, నువ్వు ఒట్టి నేలకి 7 లక్షలు అవ్వదు, నాకు వద్దన్నానా అని అంటే, లేదు సార్ ఇది వెయ్యాల్సిందే అని మళ్ళీ ఫోన్ చేశాడు. ఆడికి ఫోన్ చేసి, ఇంటికి మామూలుగా నేలకి సిమెంట్ వేయాలంటే ఎంత అవుద్దా అన్నాడు. అంటే 1,80,000 అవుద్ది. సార్ మీరు మామూలుగా ఇంటికి సిమెంట్ వేయాలన్నా 1,80,000 అవుద్ది కదా, అంత ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే. దానికి ఒక 20,000 కలిపి 2 లక్షలు నాకు ఇవ్వండి అన్నాడు. ఏం చేస్తానన్నాడు. 2 లక్షలు ఇస్తే మీ ఇల్లు కింద నుంచి పైదాకా గ్రైనైట్ నేనే వేస్తానన్నాడు. ఆయనకి 2 లక్షలు ఇస్తే లారీ మీద గ్రైనైట్ పంపించి, దాంట్లో పనోళ్ళు పంపించి, ఆడు వారం రోజులు ఉండి కింద నుంచి పైదాకా గ్రైనైట్ వేసి వెళ్ళిపోయాడు. 2 లక్షలు. మామూలుగా అయితే 7 లక్షల రాయి, పనికి ఇంకో 1,50,000, 8,500 అవుతుంది. మా ఇంట్లో అన్నీ కూడా ఎల్ఈడి లైట్లు. అది ఎందుకో తెలుసా, ఒకడు పని జరుగుతున్నప్పుడు వచ్చి, నీ వాక్యం విన్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, దక్షిణ భారతదేశం మొత్తానికి సిస్కా అనే కంపెనీకి నేను మేనేజర్ని, మీ ఇంటి మొత్తానికి లైట్లు నేను వేయిస్తా అని అంటే, అంత వద్దాయా బాబు, నాకు అవసరం లేదనంటే, కంగారు పడకండి సార్, రేట్ ఎక్కువ అవ్వదు, మొత్తం ఎన్ని బల్బులు కావాలో లెక్కేసుకొని దీని అంతటికి 22,000 ఇవ్వగలరా అని అడిగాడు ఆయన. 22,000. ప్రతీది పూర్తయిపోయింది. ప్రతిదీ 9 నెలల్లో పైసా అప్పు తీసుకోకుండా, ఎవరిని చెయ్యి చాపి అడగకుండా దివ్యమైన ఇల్లు అయిపోయింది. ఇంటి బయట నుంచొని నేను అనగలిగే మాట ఏంటి, యెహోవాయే ఈ ఇల్లు కట్టించాడు. యెహోవాయే ఇల్లు కట్టించాడు. మీరు మా ఇల్లుని బట్టి చప్పట్లు కొడితే నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే నా కోరిక ఏంటి తెలుసా, మీరు కట్టబడితే నేను చప్పట్లు కొట్టాలని. అది నా కోరిక. అది మీరు చేయాలి. మీరు నన్ను చప్పట్లు కొట్టేటట్లు చేయాలి. అది నా తపన. నాకు చప్పట్లు కొడతారు, కొట్టకేం చేస్తారు మీరు? దేవుడు నాకు చేశాడు కాబట్టి కొడతారు. అదే దేవుడు నీకు కూడా చేస్తానంటున్నాడు. నీ జీవితాన్ని బట్టి కూడా, నీ జీవితంలో కట్టబడేదాన్ని బట్టి దేవుడు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశపడుతున్నాడు. యెహోవాయే యెరూషలేము కట్టువాడు.